Hallelujah. Praise the Lord. This is Joshua Karnavla from Abundant Life Fellowship. ఈరోజు మరి చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క మాటలు మరి మీకోసం దేవుడు ఈరోజు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుండి 123వ వచనం ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అవునా, మరి ప్రభు యందు మరి సహోదరుల ప్రతి ఒక్కరికి మరి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలా మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చూసుకున్నట్లయితే మరి ఈ వాక్యం చెప్పకముందు మరి చిన్నగా మనం డిస్కషన్ చేసుకోకముందు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు రాజా, తండ్రి మమ్మల్ని ఏలుతున్న మా మహారాజా, తండ్రి నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే వన్స్ అగైన్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సహోదరులారా, ఇదిగో నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే సహోదరుడా, ఈరోజు దేవుడి సన్నిధిలో భక్తుడు ఎంతో వేదన పడుతున్నాడు. బాగా ఏడుస్తున్నాడు, బాగా మొరబెడుతున్నాడు. ఆ బాధ ఏందో మనం చూద్దామా? చూడండి, ఈరోజు వివరణలోకి వెళ్తే మనము నీ రక్షణ కొరకు మీరైతే ఏదైతే నాకు రక్షణ ఇస్తారో ప్రభువా, నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు అంటే నీ న్యాయ వాక్కు కోసము కనిపెట్టి అంటే కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి, నా కళ్ళు చీకిపోయాయి. అంటే మనము బాగా ఏడ్చి మన కళ్ళు ఇట్లా గుంతలు పడ్డట్టయితే కదా, ఈరోజు ఆ భక్తుడి యొక్క పరిస్థితి అలాంటిదండి. అయితే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ పరిస్థితి ఎట్లుందనంటే, శోకంతో నా కన్నులు గుంట పడుతున్నాయి అంటే ఈ యొక్క సిచ్యువేషన్లో దేవుడి మీద ఆధారపడడం వల్ల ఆ భక్తుడికి చుట్టూ మొత్తం ఆటంకాలే ఉన్నాయి అన్నట్టు, పరిస్థితులు బాగా డేంజర్ జోన్లో ఉన్నాయి. అయితే ఇక్కడ శోకంతో నా కన్నులు గుంటలు పడుతున్నట్టు ఎంత బాధతోటున్నాడు. అయితే నా శత్రువుల మూలంగా నా కన్నులు క్షీణించి నా శత్రువులు ఎవరైతే ఆయన నచ్చని వాళ్ళు ఉంటారో, ఆయన అంటే వేరే వాళ్ళ మనుషుల మీద ఆధారపడకుండా దేవుడిపై ఆధారపడితే ఈయన అందరికీ ఎగెనెస్ట్ అవుతాడు. కాబట్టి ఈ శత్రువుల మూలంగా ఆయన కళ్ళు క్షీణించాయంటున్నాడండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం అయితే ఏం తెలుసా, ఏడ్చి నా కళ్ళు నీరసించిపోతున్నాయని బాధతోటంట. ప్రభువా, నేను ఏడుస్తున్నా నా ఏడ్చి నా కళ్ళు నీరసించిపోతున్నాయి, మరి నా అంతరంగంలో మరి ఆదోళన ఉంది ప్రభువా అని అంటున్నాడు. అంటే ఆయన మనస్సు అంత అల్లకొల్లనంగా ఉందట. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఏదండి. ఈయన ఎప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉండడం వల్ల ఈయన యొక్క సంతానం, ఈయన యొక్క ప్రజలు, ఈయన యొక్క రిలేటివ్స్, టోటలీ ఆల్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ మరి సమాజానికి విరుద్ధంగా వెళ్ళండి. ఎట్లా అంటే ఏమంటారు సార్, నా ప్రజలు నాశనం అవుతున్నారు ప్రభువా, కనుక నా గుండె నేల మీద పడినట్టున్నది. చూడ. హల్లెలూయా. నా ప్రజలు నాశనం అవుతున్నారు, నా గుండె నేల మీద పడినట్టున్నది ప్రభువా. చిన్న పిల్లలు, చంటి బిడ్డలు మరి ఆ యొక్క వీధులలో మరి మూర్చబోతున్నారు ప్రభువా. ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ అస్, మమ్మల్ని కాపాడు, రక్షించు అని ఈరోజు ఆ దేవుడి సన్నిధిలో భక్తులు మొదలుపెడుతున్నారండి. ఈరోజు మన పరిస్థితి ఎట్లున్నది చూడండి. మై ఐస్ ఫెయిల్ ఫర్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ కొరకు నా కళ్ళు మరి చూడండి క్షీణించుచున్నవి. హల్లెలూయా. అండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ యువర్ రైచియస్నెస్, చూడండి నీ వాక్కు కొరకు, నీ యొక్క నీతిగల వాక్కు కొరకు కనిపెట్టుచు. హల్లెలూయా. మరి ఈరోజు మనం కూడా భక్తుడు వల్ల మనం కూడా దేవుని సన్నిధిలో మొదలుపెడదామా? సమాజం గురించి, ప్రపంచం గురించి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అయితే దేవుడు నీతో మాట్లాడాడు. హల్లెలూయా.